హంగరీ యూరోపియన్ యూనియన్లో భాగస్వామి, కానీ రష్యాకు అనుకూలంగా ఉంటుంది. రష్యాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఉక్రెయిన్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు తనకున్న వీటో పవర్ ద్వారా ఆపేస్తూ ఉంటాడు హంగరీ ప్రెసిడెంట్. చివరికి హంగరీ ఓటు హక్కుని ఆపేసేటటువంటి ఎత్తుగడలు కూడా యూరోపియన్ యూనియన్ చేస్తూ వస్తుంది. అయితే పుతిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ గొంతు చించుకునేటటువంటి వాడు హంగరీ అధ్యక్షుడే. ఇప్పుడు తను ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అంతర్జాతీయ న్యాయస్థానం, ఏదైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఐక్యరాజ్యసమితి అనుబంధంగా నడిచేది. దాని మీద అప్పుడే అబ్జెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు హంగరీ కూడా అందులో భాగస్వామి. వాస్తవంగా యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అందరి మీద ఆదేశాలు జారీ చేసే అధికారం దానికి లేదు. దాంట్లో ఎవరైతే భాగస్వాములు అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే తీర్పులు ఇవ్వగలదు. రష్యా అధ్యక్షుడిని ఎక్కడైనా అరెస్ట్ చేయమంది. ఇప్పుడు హంగరీ అసలు ఆ కోర్టుతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. తద్వారా రేపో మాపో పుతిన్తో సంబంధాలకు సంబంధించి నెక్స్ట్ అడుగు పడబోతోంది.